సీఎం చంద్రబాబు నివాసానికి కొద్ది దూరంలో మంటలు. వెంటనే మంటలను అదుపు చేసిన పోలీసులు పొలాల్లో వచ్చే వ్యర్థాలు తగలబెట్టడంతో మంటలు. హైదరాబాద్ బాచుపల్లి ఎస్ఆర్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత. నిన్న రాత్రి హాస్టల్లో విద్యార్థిని పూజిత సూసైడ్. కాలేజ్ ఎదుట తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన. కాలేజ్పై రాళ్లు రువ్విన పూజిత బంధువులు. పశ్చిమ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూతో అధికారులు అప్రమత్తం. వైరస్ వ్యాప్తి చెందిన ఫామ్లలో కోళ్ల ఖననం. రైతులకు పశుసంవర్ధక శాఖ సూచనలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేటగాడు అరెస్ట్. దుక్కి మాంసం అమ్ముతూ ఉండగా పట్టుకున్న అధికారులు. కొమరయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. మంచిర్యాల జిల్లాలో విలేకరుల ముసుగులో అక్రమ దందా. 7గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. నిందితుల నుంచి కారు, 90,000 నగదు స్వాధీనం. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలన్న పోలీసులు. పల్నాడు జిల్లాలో కొరియా దేశపు బృందం పర్యటన. ప్రభుత్వం లెదర్ పార్క్ పరిశ్రమకు కేటాయించిన భూముల పరిశీలన. పరిశ్రమకు కావాల్సిన నీరు, విద్యుత్ వస్తువులపై చర్చ. శ్రీకాకుళం జిల్లా నెమలి నారాయణపురం వద్ద రోడ్డు ప్రమాదం. బైక్ ను ఢీకొన్న కారు. ఒకరికి తీవ్ర గాయాలు. కారుతో సహా డ్రైవర్ పరార్. క్షతగాత్రుడికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స. అన్నవరం ఆలయంలో వాట్సాప్ సేవలు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ద్వారా వ్రతం టికెట్లు, దర్శనం టికెట్లు, విరాళాలు చెల్లించే అవకాశం.